రిజిస్ట్రేషను, మ్యుటేషన్ చేయించుకోవాలి అంటే సర్వే చేయించుకోవాలని అంటున్నారు. ఒకవేళ మరి ఇదంతా ప్రక్రియ జరగాలంటే సర్వే ఎవరు చేస్తారు? ఒకవేళ సర్వేలో ఇబ్బందులు వస్తే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఆగిపోతుందా? ఇలా 2 అంశాలు. ఒకటి మ్యాప్ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మనం మాట్లాడుకున్నాం. రిజిస్ట్రేషన్ కంటే ముందు, మ్యుటేషన్ కంటే ముందు సర్వే చేయాలన్న నియమం ఇప్పటిదాకా లేదు. కొత్తగా భూభారతి పెడుతుంది. పెట్టి ఏమంటుందంటే ఈ సర్వే మండల్ సర్వే చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనకు ప్రతి మండలానికో 2, 3 మండలాలకు ఒక మండల్ సర్వేయర్ ఉన్నాడు. ఈ మండల్ సర్వేల కొరత ఉంది. వాళ్ళని సర్వే చేయమని అడగట్ల. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిన తర్వాత రోలు మండల్ సర్వేది వస్తది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ముందు మ్యాప్ తయారు చేసే బాధ్యత ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల మీద ఉంచబోతుంది. ఎవరు ఈ లైసెన్స్ సర్వేయర్లు అంటే ప్రభుత్వం సర్వే అకాడమీలో 1 సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక లైసెన్స్ ఇస్తుంది. అంటే వాళ్ళకి అర్హత వస్తుంది సర్వే చేయడానికి. 2003లో ఈ విధానం వచ్చింది, లైసెన్స్ సర్వేల విధానం. కానీ పెద్దగా దానిలో ఉపయోగించుకోలే. ఈ రోజుకి తెలంగాణలో 1000-1500 మంది దాకా లైసెన్స్ సర్వేయర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే రాబోయే రోజుల్లో మరొక 6000 మంది లైసెన్స్ సర్వేలను తయారు చేయబోతున్నారు. ఆ మేరకు ట్రైనింగ్ కోసం ఆ అప్లికేషన్ కాల్ఫర్ చేశారు. ఈ 6-8 వేల మంది సర్వేయర్లు ఉంటే ప్రతి మండలంలో 3-4 ఉంటారు. వీళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు చేస్తారు ఈ పని. సో ఇది మండల సర్వేయర్ పని కాదు. రూ. 500, రూ. 1000 ఫీజు ఉండి చేస్తారు. ఇక్కడ ఇబ్బందులు 2 సమస్యలు వస్తున్నాయి. ఒకటి, ఈ లైసెన్స్ సర్వేయర్ కొలవడానికి పోయినప్పుడు పట్టదారు పాస్ పుస్తకంలో ఒక నెంబర్ ఉంది. తీరా కొలవడానికి పోతే ఆ నెంబర్ వేరే దాంట్లో వస్తుంది. పూర్తిగా వేరే దాంట్లో రావటము, లేదా కొంత నెంబర్ ఈ దీనిలో ఉండి కొంత వేరే దాంట్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సర్వే ఎట్లా చేస్తారు? రిజిస్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది కదా అని ఒక అనుమానం వస్తుంది. రెండోది గెటు తగాదాలు ఉన్నాయి. దీనికి చట్టం ఒక మార్గం, దీనికి గైడ్లైన్స్ కూడా రాబోతున్నాయి. ఈ చట్టం కూడా ఏమందంటే రూల్స్లో కూడా ఒక మాట చెప్పారు. ఈ లైసెన్స్ సర్వేల వ్యవస్థ తీసుకొస్తున్నప్పుడు పూర్తి గైడ్లైన్స్ వస్తాయి. కానీ ప్రిలిమినరీగా అనుకున్నది ఏంటంటే అసలు ఈ సమస్య రాకుండానే ఒక జాగ్రత్త ఉంది. అదేంటంటే ఈ సర్వేకి పోయినప్పుడు, అంటే లైసెన్స్ సర్వేయర్ భూమిపై కొలవడానికి పోయినప్పుడు ఆ భూమి నెంబర్ ఏంది ఏది చూడట్లా. ఆయన ఏం చూస్తాడు? మీరు అమ్ముతున్నది ఏంది, ఆయన కొంటున్నది ఏంటి. మీ హద్దులు అయితే మీకు తెలవాలి కదా. ఇప్పుడు నాకు 4 ఎకరాల భూమి ఉంది. అందులో 1 ఎకరం నేను వేణుగోపాల్ గారికి అమ్ముతున్నా. నేను ఏం అమ్ముతున్నానో మీరేం కొంటున్నారో మీరు తెలియకుండా కొంటే ఎట్లా? కనీసం మన ఇద్దరికైతే తెలవాలి కదా. మీరు హద్దులు చూపిస్తే ఆ లైసెన్స్ సర్వే ఆ హద్దులనే కొలుస్తాడు. కొలిచి ఇది జియో రెఫరెన్స్ మ్యాప్ వస్తుంది. అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఫిక్స్ అయ్యి దానికి ఒక కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ కొత్త నెంబర్నే మనం భూధార నెంబర్ అంటున్నాం. అదే మరి అయితే ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనో భూధార నెంబర్ అని అంటాం. ఈ కొత్త నెంబర్ క్రియేట్ అయ్యి ఈ నెంబర్ ద్వారా మీకు పాస్బుక్లో ఉండే నెంబర్ వేరు ఉంటుంది, ఈ మ్యాప్లో నెంబర్ వేరు ఉంటుంది. ఈ మ్యాప్ తీసుకెళ్తే కనుక రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకవేళ నిజంగా గెట్టు తగాద ఉందనుకోండి, గెట్టు తగాద ఉంటే ముందు పరిష్కారం చేసుకోవాలి కదా. గెట్టు తగాదలున్న భూమి కొనుక్కుంటే ఎట్లా? సో ముందు ఆ గెట్టు తగాద పరిష్కారం కావాలి. 98%, 99% తగాదాలు రావు. ఎందుకు అంటే ఇది కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది కాబట్టి వైవర్డ్ కబ్జా కేసులు ఈ నెంబర్లో కొంచెం ఉంది, ఆ నెంబర్లో కొంచెం ఉంది, ఒక ప్రస్తావన రాకుండానే ఈ సర్వే చేయడానికి అవకాశం ఉంది. దానికి పూర్తి విధి విధానాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇవ్వబోతుంది.